హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఇడ్లీ చేయబోతున్నాను, కానీ ఇడ్లీ పాత్రల్లో కాదు. ఇందుకోసం నేను 2 గ్లాసులు దొడ్డు బియ్యంని, రేషన్ బియ్యంని తీసుకున్నానండి. 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. వేరువేరుగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని బియ్యంలో ఇంకా పప్పులో కొద్దిగా నీళ్లు పోసి ఒక బియ్యంని మాత్రం 2-3 నిమిషాలు పొయ్యి మీద వేడి చేసుకున్నాను. 2-3 గంటలు నానబెట్టుకున్నాను. నైట్ 9 o'clockకి రుబ్బి పెట్టుకున్నానండి. నేను పిండి రుబ్బేటప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నాను. మినప్పప్పులో 2-3 స్పూన్లు శనగపప్పు కూడా వేశాను. పప్పును రుబ్బుకునేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు మొత్తం తీసేసి రుబ్బుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకుంటే బయట రుబ్బురోల్లో రుబ్బుకున్నట్టుగా వస్తుందండి. పిండి చాలా బాగుంటుంది. తర్వాత రైస్ని కూడా సెపరేట్గా గ్రైండ్ చేసి 2 మిక్స్ చేయాలండి. ముందుగానే స్టవ్ మీద నేను నీళ్లు పోసి బాక్స్ పెట్టుకున్నాను. బాక్స్కి లోపల నూనె అప్లై చేశానండి. నీళ్లు మరుగుతున్నాయి చూడండి. బాక్స్కి నూనె అప్లై చేయాలండి. పిండి ఇలా పొంగిందండి. ఇప్పుడు నేను ఇనో సాల్ట్ని నీళ్ళల్లో వేసుకున్నాను, ఇందులో యాడ్ చేస్తున్నాను. పిండిని నెమ్మదిగా ఇలా ఒకే డైరెక్షన్లో కలపాలండి. నేను ఇప్పుడు పిండిని ఈ గిన్నెలో వేస్తున్నాను. బౌల్లో పిండి 1/2 ఇంచ్ లెవెల్లో ఉండాలండి. ఇప్పుడు ఇంకో బౌల్ని నేను దీని మీద పెడుతున్నానండి. ఇప్పుడు దీనిపై లిడ్ పెట్టేసేయాలి. 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేయాలండి. ఇడ్లీ ఉడకడానికి సరిగ్గా 10 మినిట్స్ పట్టిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత నేను లిడ్ తీసేస్తున్నానండి. ఇడ్లీ ఇలా ఉడికిపోయింది. నేను ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకోబోతున్నాను. చూడండి, ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయిందండి. దీన్ని డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇలా ప్రోటీన్ రిచ్ చట్నీతో తినొచ్చండి. సాంబారు, ఈ చట్నీ, పల్లి పొడి నా వీడియోస్లో ఉంటాయండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. కావాలంటే వీటిని ట్రై చేసి చూడండి. ఈ చట్నీతో ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.